యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం అండి. మీ పద్మలోసు స్వాతంత్ర చేస్తూ యథావిధిగా పద్మ గారు ఈరోజు మంచి మంచి పట్టు చీరలతోటి ఫ్యాన్సీ ఐటమ్స్ మీ ముందుకు వచ్చేసానండి. నా ఛానల్ కొత్తగా చూసేవారంటే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరు ఒక లైక్ వేసుకోమని తెలియచేసుకుంటూ మంచి పట్టు చీరలండి మీకు రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి. మంచి మంచి కలర్ కాంబినేషన్స్. ఓకే, ఒకవేళ కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. కొత్తగా చూస్తే మాత్రం ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేయండి. మీరు వేసి లైక్ నా వీడియోకి సపోర్ట్ అవుతుంది అని తెలియచేస్తున్నానండి. ఓకేనా అండి? బాగా ఫాలో అవుతున్నారండి నా వీడియో మాత్రం. చాలా ఆనందంగా ఉంది. అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ వెళ్ళిపోదామా శారీస్లోకి. ఇదండి మెత్తటి పట్టు. ఇంక దీనికి పట్టు తప్ప ఇంకో మిక్స్డ్ ఉండదు. నాకు ఇష్టమైన కలర్ ఫస్టే మంచి ప్యారెట్ గ్రీన్. ఇది పళ్ళు, సేమ్ అదే కలర్ బ్లౌజు. చాలా లైట్ వెయిట్ అండి. శారీ అంతా ఇలా ఉంటుంది. స్క్రీన్ షాట్ చాలా బాగుంది. నచ్చితే ఆర్డర్ పెట్టేసుకోండి. మనం శ్రావణ మాసం కదా, అమ్మవార్లకి పెట్టుకోవాలన్నా చాలా బాగుంటుంది. ఇది ఇలా వస్తుంది. గోల్డ్ కలరు, హనీ కలరు మిక్స్డ్ అండి. పింక్ని అది మిక్స్డ్ కలర్ వచ్చి ఈ గోల్డ్ బాల్స్ లాగా బుట్టి వచ్చింది. శారీ అంతా ఇలా ఉంటుంది. ఇది పై బార్డరు. పళ్ళు వచ్చేసి పింక్, మంచి పింక్. అదే పింక్ బ్లౌజ్. ఓకే, బాగుంది కదా. ఇలా శారీ అంతా ఇలా ఉంటుంది. స్కర్ట్ బార్డర్ లాగా 10 అంగుళాలు బార్డర్ అండి. నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి. రీజనబుల్గానే ఉన్నాయండి, మరి టూ మచ్ కాస్ట్ కాదు, బాగున్నాయి. ఇదిగోండి, ఇదో చీర. ఇంక దీనికి ఓపెన్ చేయటానికంటూ ఏముండదు. ఇది కూడా అదే చాలా మంచి కలర్, బీట్రూట్ కలర్ అంటానే నేను. ఇది బ్లౌజు. శారీ అంత ఇంతే. దీనికి ఇంకా పళ్ళు ఏమి ఉంటుంది, ఓన్లీ లైన్స్ ఇంతే. పళ్ళు ఈ కొంచెం ఇలా లైన్ ఇచ్చాడు. కల్నేత చీరలాగండి, మెత్తటి పట్టు. పట్టుకి సిల్వర్ బాల్స్. ఓకే, చాలా బాగుంది చీర. చాలా సింపుల్గా ఉంటాయి, మెత్తగా ఉంటాయి. పట్టు ఫీల్ ఉంటుంది, బాగుంటుంది. స్క్రీన్ షాట్. అలాగే ఇది మా మదర్కి వాళ్ళు కంచి పట్టండి. మా అమ్మ పెళ్ళయి 50 సంవత్సరాల పైన అయింది. మా అమ్మగారికి వాళ్ళు అత్తోరు పెట్టారు ఇంతే చిన్ని అంచు ఇలాంటి పట్టుచీర. ఇది మేము ఇంత పిల్లలు అయ్యే వరకు కూడా ఉండేదండి మా అమ్మ దగ్గర. ఇది ఇలాంటి కలరు. ఇది పళ్ళు సేమ్ బ్రౌన్ కలర్, అంటే చింతగింజ కలర్ అంటామే ఆ కలర్. ఇది బ్లౌజ్ ప్లెయిన్. ఇదే కలర్ ఎన్ని రోజులో ఉండేది మా మమ్మీ దగ్గర, చాలా సంవత్సరాలు మన్నింది. ఇది శారీ అంతా ఒక సిల్వర్ బుట్టి, ఒక గోల్డ్ బుట్టి. చాలా లైట్ వెయిట్ ప్యూర్ పట్టు. చాలామంది నన్ను కొంతమంది అడిగేది ఏంటంటే, అమ్మ బిగ్ బార్డర్ నేను కట్టుకోను, నాకు చిన్న బార్డర్లు ఇష్టం అని చెప్పడం వల్ల కొన్ని చిన్న బార్డర్లు సెలెక్షన్ చేశాను. అలాగే ఇది టిష్యూ అండి, మొత్తం కలర్ అంతా ఇలా ఆరెంజ్ ఉంటుంది. పళ్ళు బ్లౌజు ఈ ప్యారెట్ గ్రీన్ వస్తుంది. ఇది కూడా కళ్ళనేతలాగే ఉంటుంది. ఇది పౌటంచి వచ్చింది గ్రీన్. ఇదే కలర్ అదిగోండి బ్లౌజు. పింక్ షేడ్లా ఉంటుంది కదా, గోల్డ్ కలర్ కదా, బాగుంది. దీనికి మనం ఇలాగే ఏదన్నా ప్రింటెడ్ బ్లౌజ్ పెట్టుకుని వేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది చీర, బాగుంది కదా. అలాగే ఇప్పుడు అమ్మ చీర అని చెప్పాను, ఇలాంటిది నాకు కూడా ఒక బనారస్ ప్యూర్ పట్టులో ఉందండి. లాస్ట్ ఇయర్ వరలక్ష్మి పూజకి కట్టాను నేను. ఇదిగోండి, ఇది కూడా సిల్వర్ బుట్టి. ఇది ప్యూర్ పట్టు, గోల్డ్ బుట్టి, చిన్ని బార్డర్, మంచి పింక్ అండి, చాలా మంచి పింకు. అదిగో ఇలా చూపించాలి బుట్టీస్. సిల్వర్ బుట్టి, గోల్డ్ బుట్టి, దగ్గర బుట్టి అండి. చీరంతా ఉంది ఆల్ ఓవర్ పింక్ కలర్ శారీ. ఓకే, చాలా లైట్ వెయిట్ పట్టు. ఇప్పుడు ఇందాక చూపించాను కదా ఇలాంటి బాల్స్ది, అది నాదే అని.
ఏది కుట్టించుకోవాలో తెలియట్లేదండి. బేబీ పింక్ లాంటిది టిష్యూ కదా, అందువల్ల మంచి అందం. ఓకే, చాలా బాగుంది. స్క్రీన్ షాట్ ముద్దొచ్చేస్తున్నాయి ఈ చీరలు చూస్తూ ఉంటే నాకు. చాలా రోజులైంది ఇలాంటి చీరలు పట్టుకుని. చిన్న మెత్తటి పట్టు, ఇది కూడా కతాన్ పట్టు అనండి. బెనారస్, ప్యూర్ బెనారస్ కతాన్ పట్టు. ఇది పళ్ళు, బ్లౌజ్ చూడండి ఎంత బాగుందా. ఇది బ్లౌజు. ఇది బ్రింజాల్ కలర్ అండి, అంటే వంకాయ కలర్. శారీ అంతా సేమ్ కలర్. నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి, ఎందుకంటే వరలక్ష్మి వ్రతాలు వస్తున్నాయి కాబట్టి. వచ్చేది వరలక్ష్మి వ్రతమే కదా, శ్రావణ మాసం స్టార్ట్. మనకి ఇంకెక్కడి నుంచి అన్ని పండుగలు. శ్రావణ మాసం 4 వారాలు అయ్యిందంటే వినాయక చవితి, తర్వాత దసరాలు. ఇది ఒకటి. అలాగే ఇది కూడా జూట్ పట్టు అండి, బెనారస్ జూట్ పట్టు. ఇది కూడా కల్నేత, పింక్ అండ్ ఆరెంజ్ షేడ్. ఇది పౌటెన్స్ అండి ఫుల్. ఇదే డిజైన్ బ్లౌజు. శారీ అంతా ఇలా చిన్న అంచుతో ఎంత బాగుంది చూసారా. ఈ మళ్ళీ మడతలు పోతాయని భయం. పట్టు కదండి, నలిగిపోతాయని. అదే వీడియోలో ఎంత అయిపోతుంది, స్కిప్ చేయకుండా చూస్తున్నారు చివరి వరకు. నేనేం మాట్లాడానో కూడా నాకు బాగానే పెడుతున్నారు మెసేజ్లు. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, చీరలు అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. ఇదిగోండి, ఇదో చీర. ఇది కూడా జూట్ పట్టు. అదిగోండి ఇలా ఉంటుంది పళ్ళు. శారీ అంతా ఇలా ఉంటుంది. సేమ్ గ్రీన్ బార్డర్తో బ్లౌజు. కళ్ళకి చాలా ఆనందంగా ఉంది చీరలు, పట్టు చీరలు చూస్తూ ఉంటే. పట్టు చీరలు చూస్తే ఇంకా అంతే, ఎవరికైనా అంతే కదా, పట్టు అంటే అంత ఇంట్రెస్ట్ అది. అలాగే ఎప్పుడు ఈ చీర మీకు చాలా వీడియోల నుంచి కంటిన్యూ చూపిస్తానే ఉంటున్నాను, ఈ కంటిన్యూ తెప్పిస్తానే ఉంటున్నానండి. ఇది ఒక చీర. ఇది వెంకటగిరి కుప్పడం ఆ టైప్ అండి. ఇది బ్లౌజు, ఇది పళ్ళు, ఇది శారీ అంతా లైట్ ప్యారెట్ గ్రీను మంచి బ్లూ మిక్స్డ్ అనమాట. చాలా బాగుంటుంది చీర. మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, చూసుకోండి వచ్చింది మంచి ఖాదీలో టిష్యూ జామ్దాని. ఖాదీలో టిష్యూ జామ్దాని అండి. నేను గోల్డే కావాలని చెప్పి చేయించుకున్న చీర ఖాదీలో. పళ్ళు ఇలా ఉంటుంది, ఆల్ ఓవర్ అండి. ప్లెయినే బ్లౌజ్ వచ్చింది. మనం టిష్యూకి వెళ్ళొద్దు అనుకుంటే బ్లౌజ్ ఇందులో ఏదన్నా దీనికి కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ పెట్టుకోవచ్చు. ఇది ప్యూర్ టిష్యూ మీద సిల్వర్కి గోల్డ్ బార్డర్తో జామ్దాని. ఖాదీ చీరలో జామ్దాని అనమాట, ఖాదీ స్టైల్. కానీ చాలా అందంగా ఉందండి. ఇవి చాలా పెద్ద పెద్ద పెళ్ళిళ్ళలో సంగీత్కి కట్టుకుంటే, ఈవినింగ్స్ సంగీత్ ఆ టైంకి చాలా బాగుంటుంది అనమాట. ఇంకా మనమే స్పెషల్ అట్రాక్షన్ అక్కడ, అంత బాగుంది చీర. అలాగే చిన్న బార్డర్ ఇందాక చూపించాను, అందులో చిన్న బార్డర్లో ఇది వంకాయ కలర్ అంటారు, బ్రింజాల్ కలర్. ఇదిగోండి, ఇది పౌటంచు. చిన్ని చిన్ని బార్డర్లో చిన్ని చీరలు చాలా అందంగా ఉంటాయి. ఇది బ్లౌజు బాగుంది కదా. శారీ అంతా ఈ కలర్ వస్తుంది. స్క్రీన్ షాట్. డబల్ షేడ్ ఉంది ఇది, అందువల్ల కొంచెం చూసుకోండి. కొద్దిగా వీడియోలో ఏమన్నా ఈ లైటింగ్ అది ఇది ఒక్కొక్క కలర్ ఏంటంటే అటు ఇటుగా ఉండొచ్చు. మీరు ఎవరన్నా ఆర్డర్ పెట్టుకుంటే మాత్రం ఫోటో ఇంకా తప్పని పరిస్థితిలో వాళ్ళు ఆర్డర్ తీసుకున్నాక పెడతాను తప్ప ముందు ఫోటో పెట్టనండి. అలాగే ఇది కూడా ఇలా ప్యారెట్ గ్రీను. దీన్ని ఓపెన్ చేయడానికి ఏముంటుంది, ఆల్రెడీ ఈ మోడల్ మీకు ఓపెన్ చేశాను కాబట్టి ఇలా టిష్యూ కలనేత్తోటి పట్టే ఇలా. నాకు మంగళగిరి చీర ఉందండి ఇందులో. ఇలా ఇది బ్లౌజు, టిష్యూ బ్లౌజులు వచ్చినాయి. మనం వద్దంటే కాంట్రాస్ట్ బ్లౌజులకి వెళ్ళిపోవచ్చు. మెత్తటి పట్టు చీరలు అండి ఇవి,
ఓకే, దాంట్లో అసలు చూసారా ఎలా ఉందో. ఇది హల్దీ ఫంక్షన్కి చాలా బాగుంటుంది. తడిపేసుకునే ఏం పర్వాలేదండి, డ్రై వాష్ చేయించేసుకోవచ్చు. ఏ చీర అయినా సరే ఫస్ట్ డ్రై వాష్ చేయించుకుని తర్వాత మంచి ఎల్లో అండి. ఎల్లో అంటే టిష్యూ మిక్స్ అయ్యి, అంటే డబల్ కలర్ టిష్యూ మిక్స్ అయ్యి వస్తుంది. స్క్రీన్ షాట్. ఓకే, అలాగే అదే గద్వాల పట్టులో ఇది పళ్ళు అండి, గద్వాల్ ఇది. ఈ బూటీ అంతా బ్లౌజు, ఈ రెడ్. ఓకేనా, మంచి కంచి అంచండి. ఓకే, శారీ అంతా ఇలా ఉంది. ఎంత బాగుంది చూసారా. ఇది మీనా బుట్టీలాగా, సిల్వర్ బుట్టీకి లోపల మీనా థ్రెడ్ లాగా ఇచ్చాడు అనమాట లోపల. చాలా అందంగా ఉంది. ఓకే, పట్టు చీరలు ఇప్పేసి నలిపేస్తే ఇబ్బంది అవుతుంది నాకు. స్క్రీన్ షాట్. అలాగే ఇది కంచి పట్టండి. ఇది పళ్ళు రెడ్, మొత్తం పళ్ళు అంతా వర్క్. ఇది ప్లెయిన్ బ్లౌజు, శారీ అంతా ఇలా ఉంది. పైన కింద ఈ గ్యాప్ బార్డర్తో మంచి లైట్ గ్రీన్. ఏసీ వెనకాల తగులుతుంది, ఫేస్కి తగలట్లే. చెమటలు పట్టేసింది లైట్లకి. కొంచెం లైట్ వల్ల అటు ఇటు కనిపించిన డోంట్ కామెంట్స్. ఇదిగోండి, ఇది చూడండి ఎంత బాగుందో. మెత్తటి పట్టు చీరలండి. ఇది పళ్ళు కాంబినేషన్ సూపర్. ఇది మా మమ్మీ, మా పిన్ని, అలా అత్తయ్యలు అలాంటి వాళ్ళకి చాలా బాగుంది. ఇది బ్లౌజు, శారీ ఇలా ఉంటుంది వర్క్. ఎంత బాగుందో, గ్రే అండ్ మంచి గ్రీన్ బాగుంది కదా. అలాగే ఇది కూడా ఇలా ఉంటుంది. ఇంక ఇందులో ఓపెన్ చేయటానికి ఏం ఉండదు, కానీ మరి పళ్ళు చూపించలేదు, బ్లౌజ్ చూపించలేదు అంటారు కదా. ఇది పౌటెంచండి, మంచి బేబీ పింక్. ఇది బ్లౌజు. ఓకే, చీరంతా బుటి. అసలు ఏముంది కలర్ కదా, కాంబినేషన్ సూపర్ ఉంది. ఇవన్నీ మనకి ఇప్పుడు ఈ శ్రావణ మాసానికి చాలా అద్భుతమైన చీరలండి. ఇది కూడా పింకే, వేరే పింక్. ఆ పింక్ వేరు, ఈ పింక్ వేరు. పోయింది కరెంట్. ఇదిగోండి ఇలా ఉంటుంది బుట్టి. పింక్ అండ్ పింక్ మిక్స్డ్ వచ్చింది కల్నేత. అదిగోండి ఇది పౌటంచు. ఇది బ్లౌజు, బాగుంది కదా. శారీ అంతా ఇలా ఉంది. ఇవన్నీ మెత్తటి పట్టులండి. ఈ వీడియో అంతా మీకు ఫుల్ పండగ అనమాట. కళ్ళకి ఇంపుగా మంచి మంచి కాంబినేషన్స్తో, కలర్ కాంబినేషన్స్తో. అబ్బబ్బబ్బా, మంచి మస్టర్డ్ అండి. పిచ్ ఎల్లో కాదు, చాలా మంచి కలర్ ఎల్లో, గోల్డిష్ ఎల్లో. అదే ఎల్లో బ్లౌజు, డబల్ షేడ్ శారీ ఇది కూడా. ఓకే, శారీ అంతా ఇలా ఉంటుంది. ఇలా బుట్టి, సిల్వర్ బుట్టి, గోల్డ్ బుట్టి. చాలా లైట్ వైట్ పట్టు చీరలు అండి ఇవి. ఓకే, స్క్రీన్ షాట్.
టిష్యూలో ఇది కూడా టిష్యూ, ఇది కూడా గోల్డ్ ఎల్లో, పింక్ పళ్ళు పింక్ బ్లౌజు. ఇదిగోండి ఇది పింక్ పళ్ళు, అది సేమ్ పింక్ బ్లౌజు. డబల్ షేడ్ అండి అన్నిని. కొంచెం అటు ఇటుగా కనిపించిన చూడండి ఎంత బాగుందో, చామంతి కలర్. ఓకే, సూపర్ ఉంది కదా. టిష్యూ పట్టు అండి. ఇది ఆరెంజ్ అండి, అంటే కనకాంబరం షేడ్. ఓకే, దీనికి వైలెట్ కలరు పళ్ళు, వైలెట్ కలరే బ్లౌజు, సేమ్ బ్లౌజు. అదిగో ఇది కూడా టిష్యూ. మనం ఈ చీరలో మనకి వద్దు అనుకుంటే బ్లౌజులు కాంట్రాస్ట్ బ్లౌజ్, ప్రింటెడ్ బ్లౌజ్ పెట్టేసుకోవచ్చు, లేదు పెయింటింగ్ వేయించుకోవచ్చు, చాలా బాగుంటాయి. ఓకే, ఇది మంగళగిరి పట్టుకి ఏదో ఒకటి బ్లౌజ్ సెట్ చేసేసి పెట్టమని అడిగారు చాలామంది. నేను వేసుకున్న గ్రీన్ చీర మీద మొన్న అడిగిన చీర మీద నాకు ఇలా సెట్ చేశాను. ఒకవేళ కావాలి అంటే ఇందులో బ్లౌజ్ ఉంటుంది, ఇది కూడా బ్లౌజు. చాలా బాగుంది కాంబినేషన్, ఇలాగా సరిపోయిందనమాట శారీ. ఇది లైట్ ఆరెంజ్ షేడ్. ఓకే, ఇది అలాగే ఇవి ఫ్యాన్సీ ఐటమ్ అండి. ఆర్గంజా ఎలా చూపించాలి, గ్రే కలర్ అండి, మల్టీ కలర్ చెక్స్తో అలా ఉంటుంది. ఈ బార్డర్లో అలా చిప్పు, అంటే వీవింగ్లోనే వచ్చింది చిప్పు, శారీస్లో కూడా వచ్చింది. ఇవి కొంచెం కాస్ట్లీ చీరలండి. ఇలా ఉంటుంది. బ్లౌజ్ కూడా సేమే. ఇది డబల్ లైన్ ఇచ్చాడు ఎదురు బదురు, అది ఓన్లీ అడ్డం ఒకటే వస్తుంది. ఓకే, ఇది గ్రే కలర్ ఆర్గంజా అండి, టిష్యూ ఆర్గంజా అంటారో మరి ఏమంటారో, ఇది ఒకటి. దాంట్లో సేమ్ చీర, ఇది కలర్ గ్రీన్. ఓపెన్ చేసి వేసుకుంటే సూపర్ అనమాట. ఫోల్డింగ్ చేయలేక భయం వేసేసి ఇప్పట్లే చీరలు. ఒకటి చూపించానే, ఇది కొంచెం పలచగా ఉంటుందేమో అని భయం వేసి, అంటే మరీ ట్రాన్స్పరెంట్ ఏమీ కాదు కానీ నాకు భయం వేసి కుట్టించుకోవట్లేదు. ఇదిగోండి ఇలా పళ్ళు, ఇది పళ్ళు కాదు, ఇలా ఉంటుంది బార్డర్. బ్లౌజ్ కూడా ఇదే వచ్చింది. దీనికి కూడా మనం మన ఇష్టం వచ్చింది ఒక బ్లౌజ్ పెట్టుకోవచ్చు. బాగుంది కదా. ఓపెన్ చేస్తే ఇలా అయిపోతాయి చీరలు. అలాగే ఇది కలంకారీతో ఏమంటారు దీన్ని, ప్యూర్ టస్సర్ శారీ అలా ఉంటుంది. ఇది పౌటంచ్ అండి, సేమ్ కలర్ బ్లౌజు. ఓకే, శారీ అంతా లైట్ వెయిట్, చాలా కాస్ట్లీ చీర, చాలా బాగుంటుంది. అదిగోండి బాగుంది కదా కలర్ కాంబినేషను. వెళ్ళిపోయింది ఇది బ్లౌజు, మడతలు పోతాయి ఓపెన్ చేస్తే. సూపర్ శారీ, మస్టర్డ్ అండ్ మంచి గ్రీన్ అనమాట. పళ్ళు చూడండి ఎంత బాగుందా, అదిగో బాగుంది కదా. ఇంకా నేను కట్టుకుని చీర వస్తే పోచంపల్లి అండి, 8 సంవత్సరాలు అయింది చీర కొనుక్కుని. అప్పుడుదే బ్లౌజు, కాకపోతే కొంచెం బిగువైందంతే. పోచంపల్లి. ఇది ఈ శ్రావణ మాసానికి నా చీర అండి. ఇది జామ్దాని ఖాదీ పట్టులోనే. ఇదిగోండి ఇది పళ్ళు, ఇది బ్లౌజు. ఇవి ఒకప్పుడు ఉప్పాళ్ళలో కూడా ఇలాంటి జామ్దానీలు నా దగ్గర 2 చీరలు ఉన్నాయి. చాలా రేట్లు అండి, కాస్ట్లీ. లైట్ వెయిట్, ఆల్ ఓవర్ జామ్దాని, లైట్ పింక్ డార్క్ పింక్ లాగా వచ్చింది. ఇది ఈ శ్రావణ మాసానికి నా చీర అండి. ఇది ఈ వీడియో అయిపోయాక కుట్టించేద్దామని చూపిస్తున్నాను ఊరికే మీకు. ఓకే, నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి. అలాగే ఇది కొంచెం ఏమంటారు, కాటను సిల్క్ మిక్స్ వచ్చిన చీరలు అండి ఇవి. ఇవి కూడా చాలా బాగున్నాయి. ఇది పళ్ళు,
అంతా రివర్సే. ఇది పౌటంచ్ అండి, సేమ్ అదే కలర్. బ్లౌజు అంటే లోపలికి ఇచ్చాడు, ఇదిగోండి బ్లౌజ్ లోపలికి ఉంది, సేమ్ కలరు. శారీ అంతా ఎంత నచ్చేసిందో ఈ చీర కలర్ కాంబినేషన్ నాకు. అలా ఉంది, చాలా బాగుంది. మంచి బ్రౌన్ కలర్. ఇది ఏ వయసు వాళ్ళైనా కట్టుకోవచ్చు. ఇలా ఉంటుంది చీర. ఇది కూడా రీజనబుల్ ప్రైస్లో ఉందండి సారీ, ప్యూర్ పట్టు కాదు. ఓకే, చాలా బాగుంది. నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, అందులో ఇది ఒక కలర్ అండి, ఇప్పుడు ఎలా ఉందో అలాగే. అది బ్రౌన్ కలర్, ఇది రెడ్. రెడ్ అండ్ గ్రే, రెడ్ అండ్ గ్రే కాంబినేషన్ బాగుంది. పోచంపల్లి ఇచ్చాడు దీంట్లో బార్డర్లో. ఇది పళ్ళు, సేమ్ అదే గ్రే కలర్ బ్లౌజు. అదిగోండి బ్లౌజు. ఆ చీర కూడా ఇలాగే ఉంటుంది. ఓపెన్ చేయటం చేతనం లేదు పద్మ గారి. అదిగోండి శారీ అంతా ఇలా చాలా బాగుంది కదా. కాంబినేషన్ బాగుంది. చిన్న చెక్స్ బాగుంటాయి. చీరలు సింపుల్గా ఉంటాయి, మరీ కాస్ట్ ఉండవు. అందులో ఇదొక కలర్ బాగా నచ్చేసిందండి చీర నాకు. అందులో ఇదొక కలర్, ఇది కూడా డబుల్ కలరు, ఇంకు బ్లూ. ఇదేం బ్లూ అంటారో నాకు తెలీదు. ఇది పౌటంచు, ఇది బ్లౌజ్ అండి, ఇది పౌటంచు. అసలు ఇటు తిప్పాలో కూడా తెలియట్లేదు ఈ చీరలో. ఇది పౌటంచు, ఇప్పుడు చూపించాను కదా ఆల్రెడీ, అది బ్లౌజు. ఇది శారీ, మంచి నీలిమంది బ్లూ లాంటిది. అదేం బ్లూ అంటారు మరి, ఆనంద బ్లూ, ఏదో మన ఇష్టం వచ్చిన బ్లూ. పేర్లు మనమే పెట్టేసుకోవటమే కదా. స్క్రీన్ షాట్. కలర్ బాగున్నాయండి ఈ చీరలో, లైట్ వెయిట్ ఉన్నాయి, కాంబినేషన్స్ అదిరిపోయినాయి అసలు. ఇది కూడా బ్రింజాల్ కలర్, అదిగోండి ఎల్లో, సేమ్ ఎల్లో బ్లౌజు. శారీ అంతా ఇలా ఉంటుంది. చాలా నచ్చినాయి నాకు ఈ చీరలో. కాటన్ బై పట్టు ఏదో సిల్క్ మిక్స్ తోటి ఉంటాయి, కాటన్ సిల్క్ మిక్స్తో. అలా అని మరి సిల్క్లా ఉండదు, కాటనే ఎక్కువ ఉంది, కానీ ఆ ఫీల్ అలా ఉంది, పట్టులాగే కనిపిస్తుంది. ఇదో చీర, ఇది పౌటంచు, సేమ్ ఇదే కలర్ బ్రౌన్ కలర్ బ్లౌజు. ఇలా చేతికి బార్డర్ వస్తుంది. శారీ అంతా ఇది పౌటంచ్ అండి, ఇది శారీ అంతా. అదిరిపోయిందే. చాలా నచ్చింది. ఇది లైట్ క్రీమ్ కలర్, చపాతీ పిండి కలరు, నేను చెప్తా ఉంటాను కదా అలాగా, ఆ కలర్ అనమాట. అదిరిపోయింది ఈ చీర, చాలా బాగుంది. అలాగే ఇవన్నీ ఇంకా కాటన్ అండి, చాలా బరువేం లేదు, పోచంపల్లి డిజైన్తో ఉన్నాయి. ఇదిగోండి, ఇది పళ్ళు, సేమ్ ఇదే డిజైన్ బ్లౌజు. ఓపెన్ చేస్తే ఫోల్డింగ్లు చేయలేము. ఇప్పుడు ఇది ఏ కలర్ ఉందో అన్నీ ఇలా పైనే చూపిస్తాను. ఇదే బ్లౌజ్ వస్తుంది. ఓకే, ఇది మీ ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చండి. వాషబుల్ ఐటమ్, మరీ బరువుగా లేదు, అలా లైట్ వెయిట్గా లేదు, చాలా బాగుంది చీర. అందులో కలర్స్ అండి, ఇదొకటి. బార్డర్ ఏం కలర్ వచ్చిందని మళ్ళీ పళ్ళు కంపల్సరీ అడుగుతారు, కొద్దిగా చూపిస్తానే. అదిగోండి, అది పళ్ళు బ్లౌజు కనిపించిందా. శారీ అంతా ఇలా ఉంటుంది. స్క్రీన్ షాట్. ఈ చీరలకు కూడా ఇంత టైం వేస్ట్ చేస్తే చిన్న చీరలు అండి ఇవి. ఇదినా అదే ఏ చీరైనా కట్టేస్తుంది పద్మ గారు, ఇది అదేం లేదు. ఇదిగోండి, ఇది పళ్ళు, సారీ పళ్ళు కాదు, చీర అంతా అలా ఉంటుంది. ఇదిగోండి పళ్ళు, బ్లౌజు ఇలాగే వస్తుంది. ఇది శారీ వస్తుంది. కనిపించింది కదా, ఇది పళ్ళు బ్లౌజు ఈ కలరు, శారీ అంతా ఈ కలరు.
మీకు కొంచెం నన్ను చాలామంది అడగటం అన్నీ మాకే ఇస్తున్నారు, మా మదరాళ్ళకి చీరలు లేవా అని అడిగారని తెగనచ్చేసి కలెక్షన్ పోచంపల్లి డిజైన్తో ఇవి అదిగోండి. ఇది ఈ కలర్ పళ్ళు బ్లౌజు, అదిగోండి పళ్ళు బ్లౌజు. ఇవి శారీ అంతా ఇలా బాగుంది కదా. అంటే అనిపిస్తుంది నాకు, ఊపితే అయిపోయిందని తీసేయచ్చు చీర. ఆలోచింత ఈ కలర్ చూడండి ఎంత బాగుందో, నేనే సరిగ్గా చూపించలేకపోతున్నాను. ఓకే ఇదిగో చెమటలు చూసారండి ఎలా పట్టేస్తున్నాయో, కరెంట్ పోయింది మొత్తానికి. ఇది పౌటంచు, సేమ్ ఇదే బ్లౌజ్ వస్తుంది. డిజైన్ బాగుందా, కలర్ కాంబినేషన్ బాగుంది, శారీ అంతా ఇలా ఉంటుంది. ఇది కూడానా అదే బ్లౌజులు కనుక నాకు మిషన్ కుట్టుకోవడం వస్తే రోజు ఒక కొత్త చీర కట్టుకుందును, బ్లౌజులకి ఇవ్వలేక అంత ఇష్టం చీరలో. అందులో ఇది కూడా ఇవన్నీ విత్ బ్లౌజ్ తోటి ఉన్నాయండి. ఇదే పళ్ళు, ఇదే బ్లౌజు. శారీ అంతా వచ్చేసి ఇలా ఉంటుంది. స్క్రీన్ షాట్. మీకు అన్ని కలర్ ఒకలాగే అనిపిస్తాయేమో కానీ దేనిది దాందే బ్లౌజులు. ఓకే, ఇవన్నీ మెత్తటి కాటన్ చీరలో. వీటికి బ్లౌజులు ఉండవండి. వెంకటగిరి చీర చెక్స్ తోటి, వెంకటగిరి, మంగళగిరి, ఉప్పాడ అన్ని చోట్ల దొరికేస్తున్నాయి ఇవి. ఇవన్నీ పెద్దవాళ్ళ చీరలు, బ్లౌజులు ఉండవు ఇవి. శారీ అంతా ఇలాగే ఉంటుంది. పళ్ళులో మాత్రం ఊరికే పొడుగ్గా లైన్స్ ఏమన్నా ఇస్తాడేమో, ఇది గింతే ఓపెన్ చేయలేదేంటి అనుకుంటారు మళ్ళీని. ఇలాగే ఉంటాయమ్మా, బ్లౌజులు ఉండవు. చాలా లైట్ వెయిట్, చాలా బాగున్నాయి. రేటు కూడా చాలా బాగుంది. ఇదొక కలరు, ఈ పెద్దవాళ్ళ చీరలండి. ఇదొక కలరు, ఎంత బాగుంది ఇదే మన అమ్మలకి అమ్మమ్మలకి బాగుంటాయి ఈ చీరలు. ఇదొక కలరు, కొంచెం కలనేత మిక్స్లా ఉన్నాయి. ఇది కొంచెం బాగా బాగుంది. పోచంపల్లి బార్డర్ వచ్చి, పళ్ళు మాత్రం ఓన్లీ ఇలా లైన్స్. శారీ అంతా ఇలా ఉంటుంది. పైన ఇలా చిన్న బార్డర్ వచ్చింది. అదిరిపోయినాయండి ఈ చీరలో. ఇవి కాకుండా 4 మంగళగిరి చీరలు ఉన్నాయి మొన్న వీడియోలో. ఇవి కూడా ఒక లుక్ వేసేద్దామే, చూసేసుకోండి. ఆల్రెడీ నేను ఇవి చూపించేశాను మీకు, ఓపెన్ చేసి కూడా చూపించాను. ఇది మంగళగిరి చీర అండి, డిజిటల్ ప్రింట్తో. ఇది పళ్ళు, ఇదిగో ఇది బ్లౌజు ప్రింటెడ్. ఓకే, శారీ అంతా ఇలా ఉంది. మెత్తగా ఉందండి చీర, చాలా బాగుంది. ఫస్ట్ టైం డ్రై వాష్, తర్వాత మీ ఇష్టం, మీరు ఎలా మెయింటైన్ చేసుకుంటారో మీ మెయింటెనెన్స్ని బట్టి బట్ట బాగుంటుంది ఏ చీర అయినా. అది 100 రూపాయల చీర అయినానండి, 10,000 రూపాయల చీర. మన మెయింటెనెన్స్ అండి మెయిన్, బట్టలు బాగుంటానికి కారణం. నా దగ్గర అయితే బయటికి వెళ్తే చీర, ఇంట్లో ఉంటే నైటీ, అంతే. అందుకు చీరలు అసలు పాడవ్వండి. అసలు జర్నీలకి డ్రెస్సులు ఇంకేం కట్టుకుంటాం. అసలు చూసిన చీరల్లా కొనేయటమే కానీ వాడేది లేదు. కొనేయటమంటే నాదే బిజినెస్ వల్ల నేను అదే బయట అంటే ఇన్ని చీరలు కొనలేకపోదామేమో. ఇది పౌటంచు, నాకు కరువు తీరిపోతుంది అనమాట. తృప్తి లేదు ఎన్ని చీరలు కుట్టించుకుంటా ఉన్నాను. ఇదిగోండి ఇది బ్లౌజు. తృప్తి అనేది లేదు అసలు, నాకు పెట్టలేదు దేవుడు. ఇదిగోండి చాలా బాగుంది. ఇది కూడా మంగళగిరి డిజిటల్ ప్రింట్లతో కంచి బోర్డర్లతో చీరలండి. నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి. అవి పెద్ద బార్డర్ కదా, ఇది చిన్న బార్డరు. ఇదే పళ్ళు, సేమ్ అదే కలర్ బ్లౌజు. అంతే చూపించాలి అంటే కుదరదు. ఇది పళ్ళు అండి, ఇదిగోండి బ్లౌజ్. కుదిరిన వారు కాకినాడలో ఉన్న వారాహి అమ్మవారి గుడికి వెళ్ళండి. అమ్మ నాకు అప్పుడే నేను వెళ్ళొచ్చాక 2 సార్లు కళ్ళలో వచ్చారండి. కళ్ళలో స్వప్న వారాహి మంత్రం చెప్పిస్తే స్వప్నంలోకి వస్తారంట. అది నాకు ఆవిడ పుస్తకం ఇచ్చారని చదివితే స్వప్నంలో అమ్మ కనిపించారు. చాలా అద్భుతంగా దర్శనం. నాకు అసలు దేవుళ్ళ ఈ కళ్ళలో ఎప్పుడు కనిపించరండి మామూలుగా. ఇదిగోండి ఈ పాతాళ శంభు మురుగందు కూడా బాగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కనిపించి
అలా వెళ్ళి ఇది మెడలో వేసుకుంటాను ఉట్టప్పుడు. ఇప్పుడు వీడియో కదా అని చేతికి వేసుకుంటాను అనమాట. ఇది కూడా మంగళగిరి చీర. ఆవిడ చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. అమ్మాయి బాగా ప్రచారం, అమ్మవారిని చాలా బాగా ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే వారాహి అమ్మవారు ఏదో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చెప్తూ ఉంటారు, కానీ ఉగ్రదేవత అది ఇదని. అసలు అమ్మ ఎప్పుడు ఎవరి మీద కోపమించుకోదండి. ఆ దుర్మార్గులు ఉంటారు చూడండి, అలాంటి వాళ్ళని ఏమన్నా కానీ చిన్న చిన్న ఈగో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళని అలాంటివి ఏం చేయదు అమ్మ. జలస్ ఉన్నోళ్ళని అలాంటి వాళ్ళని ఏమీ చేయదు అసలు. బాగా ఏమన్నా దుర్మార్గులు ఉంటారు చూడండి, అలాంటి వాళ్ళని తినేస్తుంది అనమాట. ఇది బ్లౌజు. ఇంకా వారాహి అమ్మవారు లక్ష్మీ ప్రసన్న అమ్మాయి ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఉంది. లక్ష్మీ ప్రసన్న ఇన్స్టాగ్రామ్ పేజ్లో వారాహి పీఠం కాకినాడ రూరల్లో ఉన్న కొవ్వూరు అనే గ్రామంలో ఉంది. అంటే నేను ఎందుకు చెబుతున్నానంటే ఎవరన్నా ఈతి బాధలతో బాధపడేవారు ఉంటే దర్శనం చేసుకుని, ఏమో ఎక్కడేముందో ఎవరికి తెలుసు, అందుకని ఊరికే చెప్తున్నాను అనమాట. ఎవరికన్నా కుదిరితే నన్ను పర్సనల్గా వాట్సాప్కి మెసేజ్లు పెట్టేసి అడ్రస్ అడుగుతున్నారు. అసలు అడ్రస్ ఎంత చాలా ఈజీ అనమాట. ఇది కూడా మంగళగిరి చీర చాలా ఈజీ. ఎలా అంటే కాకినాడ నుంచి రూరల్లోనే ఉంది, కొవ్వూరు అనే ఒక గ్రామం అంట. అదేదో థియేటర్ ఉంది, పెట్రోల్ బంక్ నుంచి 3 కిలోమీటర్లు వచ్చిందండి. నేను వెళ్ళాను కదండి మొన్న, చాలా ఆనందం అనిపించింది. స్వప్నవారాహిగా నాకు అమ్మ కల్లో కనిపించారు. చాలా ఆనందంగా ఉన్నాను. ఇంకా నా వీడియోలో చీరలన్నీ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీకు ఏమైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. నా ఛానల్ కొత్తగా చూసేవారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో ఫోన్ నెంబరు స్క్రోల్ అవుతూ ఉంటుంది, చూసి వాట్సాప్కి రండమ్మా, కాల్స్ చేయకండి దయచేసి. వాట్సాప్లో వాయిస్ మెసేజ్ పెడితే నేను రిప్లై ఇస్తాను అని తెలియజేస్తూ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. నమస్తే అండి.